హలో నమస్తే. సువేందు అధికారి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ. మమతా బెనర్జీ కోటను ఢీకొట్టిన నేతగా సువేందు అధికారి గురించి చర్చ జరుగుతోంది. ఆయన ఒక చిన్న కౌన్సిలర్ స్థాయి నుంచి ఈరోజు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఎదిగారు. ప్రజా పోరాటాలతో ఎదిగారు. సువేందు అధికారి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నందిగ్రామ్ అంశానికి సంబంధించి బాగా పాపులర్ అయ్యారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం హయాంలో బెంగాల్లో నందిగ్రామ్లో స్పెషల్ ఎకనామిక్ జోన్ కోసం 10,000 ఎకరాల భూమి సేకరణకు అప్పటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఆ భూసేకరణకు వ్యతిరేకంగా నందిగ్రామ్లో జరిగిన పోరాటానికి సువేందు అధికారి నాయకత్వం వహించారు. తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన నాయకుడిగా తర్వాత ఎదిగారు. నందిగ్రామ్ పోరాటం అక్కడ వెస్ట్ బెంగాల్ ప్రజల్లో ఆయనకు ఒక మాస్ ఇమేజ్ని తీసుకొచ్చి పెట్టింది. సువేందు అధికారి కుటుంబం రాజకీయాల్లో ఉంది సుదీర్ఘకాలంగా. సువేందు అధికారి తండ్రి గతంలో ఎంపీగా పనిచేశారు. మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. సో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలి తృణమూల్ కాంగ్రెస్లో సువేందు అధికారి చేరిన తర్వాత మమతా బెనర్జీకి అత్యంత నమ్మకమైన దగ్గర వ్యక్తిగా మారిపోయారు. సువేందు అధికారి నందిగ్రామ్లో చేసిన పోరాటం మొత్తం తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో ఎమర్జ్ అవ్వడానికి సంబంధించిన ఒక కీలకమైన అంశాల్లో ఒకటిగా చూడాలి. నందిగ్రామ్ పోరాటం దాదాపు ఒక 5-6 ఏళ్ల పాటు వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టు పార్టీని ఇబ్బంది పెట్టింది. దేశవ్యాప్తంగా నందిగ్రామ్లో కమ్యూనిస్టు సర్కారు చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవడం చూసాం. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అప్పుడే భారతదేశంలో ప్రారంభమైన నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ లాంటి కమ్యూనిస్ట్ పాలిత రాష్ట్రంలో అక్కడ భూసేకరణ సరిగ్గా జరగట్లేదు, భూములు బలవంతంగా గుంజుకుంటున్నారు లాంటి ఆ అలిగేషన్కి తృణమూల్ కాంగ్రెస్ ఓన్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో నిలబడడానికి కారణమైంది. అటువంటి ఆందోళనలకు నేతృత్వం వహించిన సువేందు అధికారి ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్లో కీలకమైన నాయకుడిగా ఎదిగారు. ఆయన 4 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు, 2 సార్లు పార్లమెంట్కి ఎన్నికయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీకి అత్యంత దగ్గర వ్యక్తిగా కూడా ఉన్నారు. అటువంటి సువేందు అధికారి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్లో యాక్టివ్ అయిన తర్వాత తనకు స్థానం లేదు అంటూ భావించారు. సో తృణమూల్ కాంగ్రెస్లో తన మాట చెల్లుబాటు కావట్లేదు అంటూ భావించారు. తృణమూల్ కాంగ్రెస్లో తమను తక్కువగా చూస్తున్నారు అంటూ భావించారు. తృణమూల్ కాంగ్రెస్లో మేనల్లుడు పెత్తనం పెరిగిపోయింది అంటూ భావించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అప్పటిదాకా నడిచిన దానికి భిన్నంగా నడవడం, పార్టీలో మమత కంటే ఆమె మేనల్లుడు పెత్తనం ఎక్కువ కావడం తట్టుకోలేకపోయారు సువేందు అధికారి. అదే సమయంలో శారదా కుంభకోణం తృణమూల్ కాంగ్రెస్ని ఇబ్బందులు పెడుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ సువేందు అధికారిలో ఉన్న అసంతృప్తిని గమనించి ఆయనను భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించింది. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు 2020 సంవత్సరంలో. 2021 అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన సందర్భంలో తృణమూల్ కాంగ్రెస్లో కీలకమైన నేతగా ఉన్న సువేందు అధికారిని భారతీయ జనతా పార్టీ తమ పార్టీలో చేర్చుకుంది. ఆయన్ని ముందు పెట్టి ఆయన్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ 2021 అసెంబ్లీ ఎన్నికల్ని ఫేస్ చేసింది. నిజానికి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ పోటీ చేసే నాటికి ఆ రాష్ట్ర అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీకి పెద్దగా దిక్కే లేదు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో గెలిచిన ఎమ్మెల్యే సీట్లు కేవలం 3 అంటే 3 మాత్రమే. 3 సీట్లతో గెలిచింది. ఆ తర్వాత 2021లో 70 స్థానాలు గెలుచుకుంది. 2026లో 207 స్థానాలని ఆ పార్టీ గెలుచుకుంది. కేవలం ఒక దశాబ్ద కాలంలోనే వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో పాగా వేయగలిగింది. అలా పాగా వేయడానికి సంబంధించిన ఒక వెపన్గా భారతీయ జనతా పార్టీకి సువేందు అధికారి దొరికారు. సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఢీకొడుతూ వచ్చారు. మమతా బెనర్జీ పైన తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చారు. మమతా బెనర్జీ ఆయన సువేందు అధికారి పార్టీ మారడాన్ని చాలా తీవ్రంగా భావించారు. సువేందు అధికారిని రాజకీయాల్లో లేకుండా చేస్తానంటూ శపథం చేశారు. ఆయన తన సొంత స్థానమైన నందిగ్రామ్ నుంచి 2016 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 80,000కు పైగా మెజారిటీతో విజయం సాధిస్తే అదే నందిగ్రామ్లో నేను పోటీ చేస్తాను, నేను సువేందు అధికారిని ఓడిస్తాను అంటూ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సవాల్ చేశారు. ఆ ఎన్నికల్లో అక్కడ ఆయన పైన పోటీ చేశారు. కానీ సొంత స్థలంలో తన సొంత ప్రాంతంలో తాను ఉద్యమాలు చేసిన ప్రాంతంలో తాను పోరాటం చేసిన ప్రాంతంలో గెలవగలననే ధీమాతో సువేందు అధికారి కూడా ఏమాత్రం భయపడకుండా మమతపై పోటీకి ముందుకొచ్చారు. ఆయన పోటీ చేయడం మాత్రమే కాదు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 215 స్థానాలు గెలుచుకుని వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ మమతా బెనర్జీ నందిగ్రామ్లో ఎమ్మెల్యేగా ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సువేందు అధికారి చేతిలో 1900 ఓట్ల తేడాతో ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోయారు. రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది కానీ ఆమె ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. సో రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ వేవ్ ఉంది కానీ నందిగ్రామ్లో మాత్రం సువేందు అధికారి వేవ్, సువేందు అధికారి పట్టు నిలబెట్టుకున్నారు. సో ఆ స్థాయిలో ఒక బలమైన నాయకుడిగా అక్కడ ఉండడం చూసిన తర్వాత ఆయన్ను భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నేతగా నియమించింది. ఈ 5 ఏళ్ల కాలంలో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పనిచేశారు. 3 స్థానాలున్న పార్టీ
77 స్థానాలు గెలుచుకోవడం 2021 ఎన్నికల్లో ఆ పార్టీ పైన ప్రజలకు నమ్మకం వచ్చింది, ఆ పార్టీ పైన పార్టీ క్యాడర్కి నమ్మకం వచ్చింది, ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా గెలవగలమనే ఒక ధీమాలోకి వచ్చేశారు. గెలవగలమనే ధీమాలోకి వచ్చిన తర్వాత 2021 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచే 26 ఎన్నికల టార్గెట్గా సువేందు అధికారిని ముందు పెట్టి ఆ పార్టీ పనిచేస్తూ రావడం మొదలుపెట్టింది. సో సువేందు అధికారి నేతృత్వంలో సర్ పేరుతో ఓటర్ల తొలగింపుకు సంబంధించిన అంశం కావచ్చు, బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లకు సంబంధించిన అంశం కావచ్చు, ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన అంశానికి సంబంధించి కావచ్చు, ఇలా అనేక అంశాలపైన భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ వచ్చింది, భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తూ వచ్చింది. మమతా బెనర్జీకి ఓట్లేస్తే బంగ్లాదేశీలు ఈ రాష్ట్రంలో పాగా వేస్తారు, బంగ్లాదేశ్కు సంబంధించిన వాళ్ళు ఇక్కడ పెత్తనం చేస్తారు అంటూ క్యాంపెయిన్ చేసింది. ఆ క్యాంపెయిన్కి సువేందు అధికారిని ముందు పెట్టింది. సువేందు అధికారిని ముందు పెట్టి 2026 ఎన్నికల్లో తమ లక్ష్యాన్ని సాధించింది. భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో గెలవడానికి సంబంధించి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. వెస్ట్ బెంగాల్లో గెలవడాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తూ వచ్చింది. వెస్ట్ బెంగాల్లో గెలవడానికి సంబంధించి సర్వశక్తులు ఒడుతూ వచ్చింది. వెస్ట్ బెంగాల్లో గెలవడానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ఎస్ఎస్ క్యాడర్ని అంతా సంవత్సరాల తరబడి వెస్ట్ బెంగాల్లో మోహరించి పనిచేసేలా చేసింది భారతీయ జనతా పార్టీ. అయితే ఇవన్నీ చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీకి మమతా బెనర్జీకి ఆల్టర్నేటివ్గా చూపించడానికి ఒక ఫేస్ కావాల్సి వచ్చింది. అటువంటి ఫేస్ సువేందు అధికారి అని భావించింది. సువేందు అధికారి అనే ఒక ఫేస్ కూడా భారతీయ జనతా పార్టీ విజయంలో కీలకమైన పాత్ర పోషించింది. అమిత్ షా, మోదీ క్యాంపెయిన్ వీటన్నిటితో పాటు వాటన్నిటిని పూర్తిగా నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు, కానీ వాటన్నిటితో పాటు సువేందు అధికారి ఫేస్ కూడా అక్కడ వెస్ట్ బెంగాల్ ప్రజలు మమతాని కాదని ఆయన్ని ఎన్నుకోవడానికి, భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి కారణమైంది. సువేందు అధికారి గతంలో కాంగ్రెస్ పార్టీలో అలాగే తృణమూల్ కాంగ్రెస్లో పనిచేస్తున్న నేపథ్యంలో కొన్ని సెక్టార్స్ ఎవరైతే భారతీయ జనతా పార్టీని పర్మనెంట్గా వ్యతిరేకించే సెక్షన్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా సువేందుని వ్యక్తిగతంగా చూసి, సో ఆయన నేతృత్వంలో పనిచేయడానికి, ఆయనకు ఓటేయడానికి సంబంధించి, ఆయన నేతృత్వంలో ఈ రాష్ట్రం ముందుకెళ్ళడానికి సంబంధించి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు అని భావించడానికి కారణమైంది సువేందు అధికారి ఫేస్. ఒక చిన్న కౌన్సిలర్గా మొదలుపెట్టి ఆయన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి కాగలిగారు. కేవలం చాలా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అవుతారు, పార్టీలు గెలుస్తాయి, అలా అయిన ముఖ్యమంత్రిగా చూడలేం. వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అతి భారీ విజయాన్ని సాధించి అక్కడ ముఖ్యమంత్రి పదవిని కాషాయ పార్టీ సాధించడం అనేది ఖచ్చితంగా చిన్న విషయంగా చూడలేము. సో సువేందు అధికారి మొత్తం ఎన్నికల్లో మొత్తం భారతీయ జనతా పార్టీ విజయంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించారు అనేది ఎన్నికల జరిగిన క్రమాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది.